హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈరోజు వీడియోలో మట్టి కుండలో చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 kg చికెన్ని ఇలా నీట్గా కడిగి తీసుకోవాలి. తర్వాత మట్టి కుండని ఇలా నీట్గా కడిగిన తర్వాత ఇందులోకి కడిగిన చికెన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ని వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. చికెన్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారాన్ని, ఇలా 1/2 స్పూన్ గరం మసాలా పొడిని వేసుకున్న తర్వాత 7-8 పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా మట్టి కుండలో చికెన్ని చేసినప్పుడు పచ్చిమిరపకాయల్ని ఇలా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అందులో మనం నూనెలో వేయించకుండా అన్ని పచ్చిగానే వేస్తున్నాము కాబట్టి అందుకే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇలా కట్ చేసి కాకుండా రోట్లో వేసి కొంచెం కచ్చా పచ్చా దంచి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే చికెన్ మరీ డ్రైగా కాకుండా కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది. మనం ఇందులో వాటర్ కూడా వేసుకోవట్లేదు కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి. 1 కప్పు కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగును వేసి ఇలా కలుపుకోవాలి. చివరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఫ్రెష్గా చేసి వేసుకోవాలి. ఇప్పుడు 1 పావెడంత నూనె పోసి, అంటే 7-8 స్పూన్ల నూనె దాకా పడుతుంది. ఇలా నూనె కూడా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఇలా అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుండ చికెన్ని స్టవ్ పైన పెట్టాలి. ఇలా మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా చిన్న మంట పైన ఉడికించుకున్నామంటే చికెన్ బాగా ఉడుకుతుంది. మళ్ళీ చికెన్లో మనం నీళ్లు వేయలేదు కాబట్టి ఇలా చిన్న మంట పైన 1 అరగంట సేపు ఉడికించుకున్నామంటే కుండ చికెన్ రెడీ అవుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా పాతకాలం పద్ధతిలో మట్టి కుండలో చికెన్ వండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా మట్టి కుండలో వండుకొని తిన్నామంటే టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. చూడండి, చికెన్ చక్కగా ఉడుకుతుంది. చికెన్ కావడానికి ఇంకొక 10 నిమిషాలు పడుతుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సింపుల్ అండ్ టేస్టీగా కుండ చికెన్ రెడీ అయ్యింది. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.